హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకోబోతున్నాము. అందులో మొదటి క్వశ్చన్, గాంధీ ఏ ఉద్యమం సందర్భంగా ఈ క్షణం నుంచి ప్రతి ఒక్కరూ తమను తాము స్వతంత్రులుగా వ్యవహరించాలి అని వ్యాఖ్యానించారు? ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్, క్విట్ ఇండియా ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ మహాసభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ 1915. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ సరికాదు. రవీంద్రనాథ్ ఠాగూర్ చౌరీ సంఘటనతో తన నైట్హుడ్ బిరుదు త్యజించాడు అనేది సరైనది కాదు. సరైనవి ఫస్ట్ ఆప్షన్ కాదంబిని గంగూలీ ఐఎన్సి మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి, కలకత్తా. సెకండ్ ఆప్షన్ దాదాబాయి నౌరోజీ 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపన. థర్డ్ ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ 1929 లాహోర్ ఐఎన్సికి అధ్యక్షుడు. ఇవి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, విక్టోరియా మహారాణి ప్రకటనను లార్డ్ కానింగ్ ఎక్కడ నుంచి ప్రకటించాడు? ఆన్సర్ ఇస్ అలహాబాద్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, ఇల్బర్ట్ బిల్లు ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్ ఇస్ 1883. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయోద్యమానికి బైబిల్గా దేన్ని పేర్కొంటారు? ఆన్సర్ ఇస్ ఆనంద్ మఠ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఫిన్స్టన్ కళాశాల 1834ను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఇస్ ముంబైలో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అని ఇచ్చారు జాబితా 1 జాబితా 2. ఫస్ట్ ఆప్షన్ 1916 లక్నో ఒప్పందం. సెకండ్ ఆప్షన్ 1913 గద్దర్ పార్టీ స్థాపన. థర్డ్ ఆప్షన్ 1922 చౌరీ చౌరా సంఘటన. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ 1946 రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ 1928 నెహ్రూ నివేదిక రూపకల్పన. నెక్స్ట్ క్వశ్చన్, ఇల్బర్ట్ బిల్లు వివాద సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు? గ్లాడ్స్టోన్. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణకు నియమించిన కమిటీ ఏది? హంటర్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆమోదించిన నాగపూర్ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి 1920లో అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ సి విజయ రాఘవాచారి. నెక్స్ట్ క్వశ్చన్, సుభాష్ చంద్రబోస్ ప్రిన్సిపాల్గా పనిచేసిన కళాశాల ఏది? ఆన్సర్ ఇస్ బెంగాల్ నేషనల్ కాలేజ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన జత ఏది? ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవి. ఫస్ట్ ఆప్షన్ 1922 ఫిబ్రవరి 12న సహాయ నిరాకరణోద్యమం నిలుపుదల. సెకండ్ ఆప్షన్ 1911 డిసెంబర్ 11 బ్రిటిష్ ఇండియా రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం. థర్డ్ ఆప్షన్ 1928 ఫిబ్రవరి 3 సైమన్ కమిషన్ బొంబాయిలో అడుగుపెట్టింది. పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అని ఇచ్చారు జాబితా 1 జాబితా 2. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మూక్ నాయక్. సెకండ్ ఆప్షన్ ఈవి రామస్వామి నాయకర్, కుడి అరసు. నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్, మరాఠీ. ఫోర్త్ ఆప్షన్ స్వామి వివేకానంద, ఉద్బోధన్. ఫిఫ్త్ ఆప్షన్ కేకే మిత్ర, సంజీవిని. నెక్స్ట్, భారతదేశ బిస్మార్క్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఇస్ సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, కాశ్మీర్ను స్వతంత్ర భారత్లో విలీనం చేసింది ఎవరు?
హరిసింగ్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో జాయిన్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఇస్ 1947 ఆగస్టు 7th. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అని ఇచ్చారు. జాబితా 1, జాబితా 2. ఫస్ట్ ఆప్షన్ బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు. సెకండ్ ఆప్షన్ మహర్షి బులుసు సాంబమూర్తి. థర్డ్ ఆప్షన్ సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఫోర్త్ ఆప్షన్ రాజర్షి పురుషోత్తం దాస్ టాండన్. ఫిఫ్త్ ఆప్షన్ దేశబంధు చిత్తరంజన్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, 1954 ఏప్రిల్ 29న పంచశీల ఒప్పందం భారత్ చైనాల మధ్య ఏ ప్రాంతంలో జరిగింది? ఆన్సర్ ఇస్ పేకింగ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి వ్యక్తి? ఆన్సర్ ఇస్ పి ఆనందాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, 1946 సెప్టెంబర్ 2న ఏర్పడిన నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి ఎవరు? ఆన్సర్ ఇస్ లియాఖత్ అలీ. నెక్స్ట్ క్వశ్చన్, తీన్మూర్తి భవన్ ఎవరి నివాసం? ఆన్సర్ ఇస్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రిత్రయ రాయబారం 1946 భారత్లో పర్యటించిన కాలంలో అప్పటి వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ లార్డ్ వేవెల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత స్వాతంత్ర చట్టం ఎప్పుడు రాజసమ్మతి పొందింది? ఆన్సర్ 1947 జూలై 18th. నెక్స్ట్ క్వశ్చన్, భారత్కు స్వాతంత్రం లభించే బిల్లును బ్రిటిష్ పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1947 జూలై 4th. నెక్స్ట్ క్వశ్చన్, దీపావళి ప్రకటన చేసిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ లార్డ్ ఇర్విన్. నెక్స్ట్ క్వశ్చన్, గద్దర్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ సోహన్ సింగ్ భక్నా. నెక్స్ట్ క్వశ్చన్, స్టాలిన్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఆన్సర్ అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, లీడర్ పత్రికా సంపాదకుడు ఎవరు? ఆన్సర్ మదన్ మోహన్ మాలవ్య. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరికాని జత ఏది? సరికాని జత ఆప్షన్ 2 డిస్కవరీ ఆఫ్ ఇండియా మోతీలాల్ నెహ్రూ అనేది సరికాని జత. సరైనవి ఫస్ట్ ఆప్షన్ మధుశాల హరివంశ్ రాయ్ బచ్చన్. థర్డ్ ఆప్షన్ సావిత్రి అరవింద్ ఘోష్. ఫోర్త్ ఆప్షన్ హిందూ స్వరాజ్ ఎంకే గాంధీ. ఇవి సరైనవి. సరికానివి డిస్కవరీ ఆఫ్ ఇండియా మోతీలాల్ నెహ్రూ అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ సివిల్ సర్వీసెస్కు ఎంపిక అయిన తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, బాలశాస్త్రి జంబేకర్ స్థాపించిన పత్రిక ఏది? ఆన్సర్ దర్పణ్. నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయ సంస్కరణ కావాలని ఉద్యమించిన తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ రిప్పన్ విద్యా కమిషన్గా విలియం హంటర్ను ఎప్పుడు నియమించాడు? ఆన్సర్ 1882. నెక్స్ట్ క్వశ్చన్, స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియాను వ్యవస్థీకరించిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ లార్డ్ మేయర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన జత ఏది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరైనవి. అవేమంటే ఫస్ట్ ఆప్షన్ జెన్మీలు మోప్లా ప్రాంత జమీందారులు. సెకండ్ ఆప్షన్ పాబ్నా ఉద్యమం తూర్పు బెంగాల్. థర్డ్ ఆప్షన్ జనతా వారపత్రిక బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలో ప్రథమ ఆధునిక నవల ఇందులేఖ రచయిత ఎవరు? ఆన్సర్ చందర్ మీనన్. నెక్స్ట్ క్వశ్చన్,
స్వరాజ్ అనే పదాన్ని తొలిసారిగా ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఉపయోగించారు? ఆన్సర్ ఇస్ 1906 కలకత్తా సమావేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, జన్మభూమి ఇంగ్లీష్ పత్రికాధినేత ఎవరు? ఆన్సర్ ఇస్ భోగరాజు పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్ క్వశ్చన్, 1908 ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఇస్ సర్ సయ్యద్ అలీ ఇమాం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్ను గురుదేవ్ అని తొలిసారిగా పిలిచింది ఎవరు? ఆన్సర్ ఇస్ మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు గాంధీజీని జాతి నాయకుడిగా ఏ సమావేశంలో గుర్తించారు? ఆన్సర్ ఇస్ 1920 నాగ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అని ఇచ్చారు. నినాదం ప్రముఖులు. డివైడ్ అండ్ క్విట్ అనే నినాదం ఎవరిచ్చారు? మహ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. థర్డ్ ఆప్షన్, బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాన్ని ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫోర్త్ ఆప్షన్, స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదాన్ని ఇచ్చింది లోకమాన్య తిలక్. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్, జై జగత్ అనే నినాదాన్ని ఇచ్చింది ఆచార్య వినోబా భావే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన జత ఏది? ఫోర్త్ ఆప్షన్, పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైన. అవేమో చూద్దాం. భారత కోకిల అని ఎవరిని పిలుస్తారు? సరోజినీ నాయుడు. సెకండ్ ఆప్షన్, క్విట్ ఇండియా ఉద్యమరాణి అని ఎవరిని అంటారు? అరుణ అసఫ్ అలీ. థర్డ్ ఆప్షన్, ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్ అని ఎవరిని పిలుస్తారు? ఝాన్సీ లక్ష్మీబాయి. పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మదన్ మోహన్ మాలవ్య ప్రపంచవ్యాప్తం చేసిన సూక్తి ఏది? సత్యమేవ జయతే. మదన్ మోహన్ మాలవ్య ప్రపంచవ్యాప్తం చేసిన సూక్తి ఏది? ఆన్సర్ ఇస్ సత్యమేవ జయతే. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన హైదరాబాద్ ముస్లిం నాయకుడు? ఆన్సర్ ఇస్ ముల్లా అబ్దుల్ ఖయ్యం. సెకండ్ క్వశ్చన్, 1948 ఆపరేషన్ పోలో కాలంలో నిజాం సైన్యాలకు ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ ఇస్ ఎల్ డ్రూస్. నెక్స్ట్ క్వశ్చన్, జోడే ఘాట్ జ్వాల అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఇస్ కొమరిం భీమ్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఇస్ 1938. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్, పైవన్నీ సరైనవి. అవేమో చూద్దాం. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక. సెకండ్ ఆప్షన్, షోయబుల్లా ఖాన్ ఇమ్రోజ్ పత్రిక. థర్డ్ ఆప్షన్, ఆంధ్ర పత్రిక కాశీనాథి నాగేశ్వరరావు. ఇవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, నీల్ దర్పణ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఇస్ దీనబంధు మిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో తొలి వితంతు వివాహం చేసుకున్న బెంగాల్ వాసి ఎవరు? ఆన్సర్ ఇస్ శ్రీ చంద్ర విద్యారత్న. నెక్స్ట్ క్వశ్చన్, చివరి కాంగ్రెస్ పాలకుడు హరిసింగ్ ఏ వంశానికి చెందినవాడు? ఆన్సర్ ఇస్ డోగ్రా జాతికి చెందినవాడు. డోగ్రా వంశానికి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, మహాభారతాన్ని బెంగాలీలోకి అనువదించింది ఎవరు? ఆన్సర్ ఇస్ కాళీ ప్రసన్న సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు చార్లెస్ డికెన్స్ అని కీర్తి పొందినవారు ఎవరు? ఆన్సర్ ఇస్ ముల్కరాజ్ ఆనంద్. నెక్స్ట్ క్వశ్చన్, 1893లో గాంధీజీ ఏ భారతీయ వ్యాపారవేత్తకు న్యాయ సలహాదారుగా దక్షిణాఫ్రికా వెళ్ళాడు? ఆన్సర్ ఇస్ దాదా అబ్దుల్లా. నెక్స్ట్ క్వశ్చన్,
జేఎం చటర్జీ స్థాపించిన సంస్థ ఏది? ఆన్సర్ ఈజ్ భారత్ మాతా సొసైటీ. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.